మీ పుస్తక ప్రజ్ఞ. విజయం ఎప్పుడు శక్తికే. ఎప్పటికైనా అంగీకరిస్తారా? భక్తుని సహనం భగవంతునికి కూడా పరీక్ష కల్పిస్తుంది. అంతిమ విజయం అంత సులభంగా తేలదు. తల్లి, నీవెవరో దేవతలా కాపాడావు. ఈ దేవుడి ప్రణామం స్వీకరించు తల్లి. దీర్ఘాయుష్యమస్తు. అమ్మా, నీ ఆశీర్వాదం అమోఘమైన, నా పట్ల మాత్రం నిరర్థకం. నాకు మృత్యు తప్పు. నాయనా, ప్రమాదం తప్పినా భయం తీరలేదా? ఈ ఆశ్రమంలో నీకే ఆపద రాదు. తల్లి, నా వృత్తాంతం తెలిస్తే నీవిట్లనా? సురయక్ష కిన్నరాదులైనా నన్ను రక్షింపలేదు. అబలవు నీవెట్లు కాపాడగలవు? ఆందోళన చెందకు నాయనా. నేను అబలనైనా నా తనయుడు మహాబల సంపన్నుడు. నా ఆజ్ఞ తప్పక శిరసావహిస్తాడు. జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం. రామ్ రామ్ రామ్. జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం. రామ్ 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 రామ్. సకల నిగమ మంత్రం సర్వశాస్త్రైక మంత్రం. రఘుపతి నిజ మంత్రం. రామ రామేతి మంత్రం. రామనీలమేఘ శ్యామ కోదండ రామ. రఘుకులాబ్ధి సోమ పరంతామ సార్వభౌమ. రామనీలమేఘ శ్యామ కోదండ రామ. రఘుకులాబ్ధి సోమ పరంతామ సార్వభౌమ. నీలమేఘ శ్యామ. రఘురామ్ రామ్ రామ్ రఘురామ్. జయ రామ్ 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 జయ రామ్. రఘురామ్ రామ్ రామ్ రఘురామ్. జయ రామ్ 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 జయ రామ్.
తల్లి తండ్రి గురువు నీవే, తోడు నీడ నీవే. తల్లి తండ్రి గురువు నీవే, తోడు నీడ నీవే. తరణి జల్ల పాలన చేసే పరంజ్యోతివే. జాగు ఇక చాలును రామయ్య, దాసులను బ్రోవగరావయ్య. జాగు ఇక చాలును రామయ్య, దాసులను బ్రోవగరావయ్య. తెలియతరమా పలుకవశమా నీదు మహిమా, రాఘవ రామ నీల మేఘ శ్యామ కోదండ రామ. రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ. నీలమేఘ శ్యామ రాతినైన నాతిని చేసే నీ దివ్య పాదము. రాతినైన నాతిని చేసే నీ దివ్య పాదము. కోతినైన జ్ఞానిని చేసే నీ నామము. నీదు సరి దైవము లేరయ్యా, నిన్ను నేనమ్మితి రామయ్యా. నీదు సరి దైవము లేరయ్యా, నిన్ను నేనమ్మితి రామయ్య. నీదు చరణం పాపహరణం మాకు శరణం, రాఘవ రామ నీలమేఘ శ్యామ కోదండ రామ. రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ. నీలమేఘ శ్యామ రఘురాం రామ్ రామ్ రఘురాం, జయ రామ్ 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 జయ రామ్. రఘురాం రామ్ రామ్ రఘురాం, జయ రామ్ 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 జయ రామ్. రఘురాం రామ్ రామ్ రఘురాం, జయ రామ్ 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 జయ రామ్. హనుమా, తల్లి నన్ను తలచిన కారణం? నాయనా, ఆపదలో ఉన్న ఒక అభాగ్యునికి ప్రాణరక్షణ చేస్తానని అభయమిచ్చాను. నీ కృపకు పాత్రుడైన వాడెన్నడూ ఆ భాగ్యుడు కాడమ్మా. ఇతడే ఆ శరణార్థి. ఎవరు? యయాతి రాజేంద్రులా, శ్రీరామ భక్తులైన మీక ఈ దీనావస్థ? భారతి, ఇంకేమీ చెప్పనక్కర్లేదు. ధర్మపరాయణులైన మీకు ఎగ్గుతల పెట్టిన వారు ఎవరైనా సరే ఈ ఆంజనేయుడు క్షమించడు. ఆంజనేయ, యయాతి రాజా, శ్రీరామ తారక నామ ధ్యాన సంపాదిత అఖండ భుజబల పరాక్రమ క్రమ విధ్వస్త రాక్షసానీక మస్తకుడైన ఈ వీరాంజనేయుడు పంచభూతముల సాక్షిగా, సూర్యచంద్రుల సాక్షిగా, సకల దిక్పాలుల సాక్షిగా నీకిదే అభయమిచ్చు. అమరాధీశ మహేశ్వర ప్రముఖులే ఆలంబులో నిల్వని, సమరోత్సాహ విజృంభమాణమై భూచక్రంబె అల్లాడని, విమలున్ ప్రాణభయార్తునిన్ విడువడి వీరాంజనేయుండు తథ్యము తథ్యము శ్రీరాముని పాదసాక్షి. భయమేలా నిన్ను రక్షించదల్ నమ్ముమా. మాతా, నీవు నిశ్చింతగా నుండవచ్చును. నీ శరణార్థికి ఏ ఆపద రాదు. నారాయణ నారాయణ, అయ్యయ్యో ఆంజనేయ, ఎంత పని చేసివయ్యా. ముందు వెనుకలు ఆలోచించకుండా అభయం ఇవ్వటమేనా? అది నీ శక్తికి మించిన పని అయితే నీకెంత అవమానం, నీ తల్లికెంత అపచారం. నారద, సర్వశక్తి సమన్వితుడైన శ్రీరామచంద్రుని కరుణాకటాక్షమే నా శక్తి, నా ప్రభు, నా దైవం, నా జీవం, నా సర్వస్వం ఆ రాముడే. భండన భీముడు ఆర్తజన బాంధవుడు, ఉజ్జల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడు, ఇలలేడు లేడనుచు గడకట్టి దేరికా దండద దాండ దాండ నినదంబుల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి.
తన భక్తుని రక్షించే శక్తి ఆ శ్రీరాముడే నాకు ప్రసాదిస్తాడు. శ్రీరాముని యందు నీకున్న విశ్వాసం మెచ్చదగినది. కాని యయాతిని సంహరిస్తానన్నది ఆ రాముడే అయితే అసంభవం. నా శ్రీరాముడేమి తన భక్తుని వధించుటేమి. మునీంద్ర, ఎందులకి సందిగ్ధము? విషయమేదో సూటిగా చెప్పరాదా? చెప్పాలనే కదా తల్లి ఇంత దూరం వచ్చినది. ఇంతలోకే అంతా అయిపోయినది. నా మాట నమ్మకపోతే ఆ యయాతిని అడుగు మారుతి. నిజమే ఆంజనేయ, నా దురదృష్టవశమున్న విశ్వామిత్రుని కోపాగ్నికి గురి అయిన ఫలితం ఇది. ముందుగా చెప్పుకుందామన్న నీవు అవకాశం ఇయ్యలేదు. ఎంత పని జరిగినది! సకల లోకారాధ్యుడు, సర్వశక్తి సంపన్నుడు ఆ శ్రీరామచంద్రుడు నిన్ను సంహరించిన నీ శపథము చేయుటేమి? ఆ స్వామి చరణదాసుడైన నేను చరణమిచ్చుటేమి? సర్వదానవ గర్వ నిర్వాపణ సమర్థుడకు ఆ రఘువీరునితో వైరమా? నా ప్రభుతో సమరమా? స్వామి శ్రీరామ, నాకేమి గతి? అతవికి ఎంత ప్రమాదము సంభవించినది! అనాలోచితముగా నేనిచ్చిన అభయము రామాంజనేయులకే కలహ కారణము కానున్నదా? ఎంతటి వైపరీత్యము! నా సేవాపరాయణత్వమునికెంతటి కళంకము! తలుచుకున్న కొలది ఈ సంఘటన దారుణమై, హృదయ విదారుణమై, జగజ్జన నిరాదరణ కారణమై నన్ను దహించి వేస్తున్నదే. సూచితివా యయాతి, నీ వలన పరమభక్తుడైన మారుతి ఎట్టి సంకటావస్థకు లోనైనాడు. మునీంద్ర, నేను అభాగ్యుడు. శ్రీరామచంద్రుడి కోపాగ్నికి గురి అయినా ఆ శ్రీరాముని బహిప్రాణమైన మారుతిని వెతల పాలు చేశాను. స్వామికి భక్తునికి సంక్షోభ కారణమైన ఈ జన్మ ఎందున ఇప్పుడే ఆత్మార్పణము గావించుకుంటూ ఎక్కడికి? అదేమి ఆంజనేయ, ఇప్పుడే కదా అభయం ఇచ్చినది, ఇంతలోనే ఆగ్రహించుతున్నావు. ఏ యాతిని నీవే స్వయముగా బంధించి నీ స్వామికి అప్పగించదవా ఏమి? నారదా, ఆంజనేయుడు అసత్యవాది అని భావించితివా, లేక నా అభయదానమంత శక్తిహీనమని ఇచ్చితివా? కులగీరులు దద్దరిల్లినను, జలనిధులు ఘూర్నిల్లినను శ్రీరామ భక్తుడు ఆడిన మాట తప్పడు. మాతృవాక్య పాలనమే నా కర్తవ్యము, శ్రీరామ భక్త రక్షణమే నా ఆదర్శము. ఇందుకు తిరుగులేదు. బలి ఆంజనేయ బలి. పితృవాక్య పాలనకై ఆ రాముడు రాజ్యాన్నే పరిత్యజించాడు. మాతృవాక్య పాలనకై నీవు నీ స్వామినే ఎదిరిస్తున్నావు. నారాయణ నారాయణ. ఏ అతిరాజా, జరిగిన దానికి చింతించక ధైర్యం వహించు. తల్లి, తీర రక్షణ దీక్షాపరాయణునిగా నీ తనైన శుభమస్తు. తథాస్తు. శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి అవసరమైన వాటిల్లో నిద్ర చాలా ప్రాధాన్యమైనది. మనం ఎంత సంపాదించినా, ఎంత కష్టపడ్డా కూడా కడుపు నిండా ఆహారం, కంటి నిండా నిద్ర ఉండాలి. అలా లేని సంపద ఎంత ఉన్నా వృధానే అని అంటారు పెద్దలు. కంటి నిండా నిద్ర సరిగ్గా లేకపోతే మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అసలు మనము ఎంతసేపు నిద్రపోవాలి? ఏ వయసు వారు ఎంతసేపు నిద్రించాలి? ఒకవేళ